పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం కూడా తెలిసింది. కల్కి సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేశారు. సలార్ కల్కి హిట్స్ తర్వాత ప్రభాస్ సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రాజాసాబ్, సలార్ 2, కల్కి 2, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు డార్లింగ్. వీటితో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా సందీప్ రెడ్డికి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. త్వరలోనే రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక మారుతి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. స్పిరిట్ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో నటించనున్నాడని తెలుస్తోంది. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా లైనప్ చేశాడు. వీటితో పాటు మరికొన్ని సినిమాలు కూడా ఓకే చేస్తున్నాడు ప్రభాస్. వీటితో పాటు కల్కి 2, ప్రశాంత్ నీల్ సలార్ 2లో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలు షూటింగ్స్లో నటుడు మొన్నటి వరకు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే ప్రభాస్ ఇండియాలో టాప్ రెమ్యునరేషన్ అందుకుంటున్న నటుడుగా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు రజనీకాంత్, దళపతి విజయ్ దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేశారు. ఇప్పుడు ప్రభాస్ ఒక్క సినిమాకి 150 కోట్లు అందుకుంటున్నాడు. ఇప్పుడు ఇండస్ట్రీలో చూపిస్తున్న టాప్ ప్రకారం చూసుకుంటే ప్రభాస్కి 200 కోట్ల వరకు రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రభాస్ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా భారీ ఓపెనింగ్స్ అందుకుంటాయి. అలాగే కలెక్షన్స్ కూడా భారీగానే రాబడతాయి. దాంతో నిర్మాతలు కూడా ప్రభాస్తో సినిమాలు చేయడానికి ఆసక్తి కూడా చూపిస్తున్నారు. బాహుబలి, కల్కి సినిమాలు 1000 కోట్లకు పైగా వసూలు చేసిన విషయం మనకు తెలిసిందే.